హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మసిస్ట్ మెలడీస్. ఇవాళ వీడియోలో మనం హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ సబ్జెక్ట్లో డైజెస్టివ్ సిస్టమ్ టాపిక్లో మౌత్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ద మౌత్. Mouth also known as oral cavity or buccal cavity. Okay, it is the first part of the digestive system. First, coming to the structure or formation of mouth, mouth is formed by cheeks. Cheeks forms the lateral walls. Hard and soft palates form the roof. This is hard palate and this is soft palate. Tongue forms the floor. This is his tongue which forms the floor, and lips surrounding the opening of the mouth. Okay, these are the lips. Next, coming to cheeks, these form the lateral walls of the oral cavity, covered externally by skin and internally by the mucous membrane. The mucous membrane consists of non-keratinized stratified squamous epithelium. మనం లాస్ట్ క్లాస్లో GIT లేయర్స్ డిస్కస్ చేసినప్పుడు మనం ట్రిక్ ఏం గుర్తుపెట్టుకున్నాము? ఎంఎస్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ లేయర్, దిస్ ఈజ్ మ్యూకోజా. ఓకే, మ్యూకోజా ఈజ్ ద ఫస్ట్ లేయర్ అండ్ దీనికి ట్రిక్ ఏం గుర్తుపెట్టుకున్నాం అంటే ELM. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎపిథీలియం. అక్కడ ఎపిథీలియం నాన్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అని డిస్కస్ చేసుకున్నాం కదా. అది ఏ ఆర్గన్స్ లో ఉంటుంది? మౌత్, ఫారింగ్స్, ఈసోఫేగస్ అండ్ యాన్యువల్ కెనాల్ అని డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ మౌత్ వచ్చింది కదా, సో ఇక్కడ నాన్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, చీక్స్ లో అవుట్ సైడ్ లేయర్ వచ్చేసి స్కిన్, అలాగే ఇంటర్నల్ లేయర్ వచ్చేసి మ్యూకస్ మెంబ్రేన్ అనుకున్నాం కదా. ఆ రెండింటి మధ్యలో ఏముంటాయంటే బక్సినేటర్ మజిల్స్ బిట్వీన్ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్, బక్సినేటర్ మజిల్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ అనేది ఉంటుంది అనమాట. ది యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ద చీక్స్ ఎండ్ ఎట్ ద లిప్స్. నెక్స్ట్, కమింగ్ టు ద లిప్స్ ఆల్సో నోన్ యాజ్ లేబియా. ఫ్లెషీ ఫోల్డ్స్, లేబియా అంటే ఫ్లెషీ ఫోల్డ్స్ సరౌండింగ్ ది ఓపెనింగ్ ఆఫ్ ది మౌత్. లిప్స్ కంటైన్ ఆర్బిక్యులారిస్ ఆరిస్ మజిల్. ఇందాక బక్సినేటర్ మజిల్స్ ఏమో చీక్స్ లో చూసాము, లిప్స్ లో ఏంటి అంటే ఆర్బిక్యులారిస్ ఆరిస్ మజిల్స్, covered externally by skin and internally by mucous membrane. The inner surface of each lip is attached to its corresponding gum by a midline fold of mucous membrane called labial frenulum. Labial frenulum అనేది అప్పర్ లిప్ కి అలాగే లోవర్ లిప్ కి ఉంటుంది. అది ఇట్ ఈస్ ఏ బ్రిడిల్, స్మాల్ బ్రిడిల్ బిట్వీన్ గమ్స్ అండ్ లిప్ అన్నమాట. ఓకే, దాన్ని లేబియల్ ఫ్రెన్యులం అంటాం. అప్పర్ లిప్ కుంటేనేమో అది సుపీరియర్ లేబియల్ ఫ్రెన్యులం, అదే లోయర్ లిప్ కుంటే ఇన్ఫీరియర్ లేబియల్ ఫ్రెన్యులం. నెక్స్ట్, కమింగ్ టు ఆర్బిక్యులారిస్ ఆరిస్ మజిల్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది అనుకున్నాం ఇప్పుడే? దీస్ ఆర్ ది సర్క్యులర్ మజిల్స్ అనమాట. సర్క్యులర్ మజిల్ ప్రెసెంట్ ఇన్ ద లిప్స్. ఓకే, హెల్ప్స్ ఇన్ క్లోజింగ్ ది మౌత్, హెల్ప్స్ ఇన్ స్పీచ్, హెల్ప్స్ ఇన్ కీపింగ్ ఫుడ్ ఇన్సైడ్ ది మౌత్. Next, coming to labial frenulum, a midline fold of mucous membrane that connects each lip with the corresponding gum. Frenulum is nothing but small bridle, helps in stabilizing the movement of lips. Next, coming to the functions of mouth వచ్చేసి ingestion of food, mastication అంటే chewing of food, speech, అలాగే begins the process of digestion. ఇక్కడ చూసుకున్నట్టయితే బక్సినేటర్ మజిల్స్ అనేవి చీక్స్ లో ఉంటాయి. ఓకే, అలాగే ఆర్బిక్యులారిస్ ఆరిస్ మజిల్ వచ్చేసి లిప్స్ లో ఉంటుంది. దీస్ ఆర్ సర్క్యులర్ మజిల్స్. నెక్స్ట్, కమింగ్ టు ద స్ట్రక్చర్స్ ఇన్ డీటెయిల్. ఓరల్ క్యావిటీలో ఉండే డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఏముంటాయి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఓరల్ వెస్టిబ్యూల్ ఉంటుంది, అలాగే ఓరల్ క్యావిటీ ప్రాపర్ ఉంటుంది, ప్యాలెట్ ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, హార్డ్ ప్యాలెట్ అండ్ సాఫ్ట్ ప్యాలెట్. అలాగే ఉవ్యులా ఉంటుంది అండ్ ఆర్చెస్ ఆఫ్ సాఫ్ట్ ప్యాలెట్ ఉంటాయి, అలాగే ఫాసెస్. వీటి గురించి మనం అన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ద ఓరల్ వెస్టిబ్యూల్. ఓరల్ వెస్టిబ్యూల్ ఈస్ ద ఎంట్రన్స్ టు ఏ ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ. ఓరల్ వెస్టిబ్యూల్ అనేది ఎంట్రన్స్ టు ద ఎలిమెంటరీ కెనాల్ అనమాట. ఓరల్ వెస్టిబ్యూల్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ ఈస్ ద స్పేస్ బౌండ్ ఎక్స్టర్నల్లీ బై ద చీక్స్ అండ్ లిప్స్, ఇంటర్నల్లీ బై ద గమ్స్ అండ్ టీత్. ఎక్స్టర్నల్ గా చీక్స్ కి లిప్స్ కి మధ్య స్పేస్, అలాగే ఇంటర్నల్ గా గమ్స్ అండ్ టీత్ మధ్య స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓరల్ వెస్టిబ్యూల్ అంటాం. నెక్స్ట్, కమింగ్ టు ఓరల్ క్యావిటీ ప్రాపర్. ద ఓరల్ క్యావిటీ ప్రాపర్ ఈస్ అ స్పేస్ దట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది గమ్స్ అండ్ టీత్ టు ద ఫాసెస్. ఫాసెస్ ఈస్ నథింగ్ బట్ ప్యాసేజ్ అనమాట. దేనికి ప్యాసేజ్ అంటే, ఆ ఫాసెస్ అంటే ఏంటి అంటే ద ఓపెనింగ్ బిట్వీన్ ద ఓరల్ క్యావిటీ అండ్ ద ఓరోఫారింగ్స్ అంటే థ్రోట్. ఆ థ్రోట్ కి ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డయాగ్రామ్ లో చూద్దాం. ఇది ఉంది కదా, ఫాసెస్ అంటే ఓపెనింగ్ ఆఫ్ ద థ్రోట్ అనమాట. స్పేస్ బిట్వీన్ ద, ఇక్కడ టీత్ అండ్ గమ్స్ ఉంటాయి కదా, సో స్పేస్ బిట్వీన్ ద టీత్ అండ్ గమ్స్ టు ద ఫాసెస్ ఏదైతే స్పేస్ ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే ఓరల్ క్యావిటీ ప్రాపర్ అంటారు. నెక్స్ట్, కమింగ్ టు ద ప్యాలెట్. ప్యాలెట్ అంటే రూఫ్ ఆఫ్ ది మౌత్ అనమాట. ఓకే, ద ప్యాలెట్ ఈస్ ఎ వాల్ ఆర్ సెప్టమ్ దట్ సెపరేట్స్ ఓరల్ క్యావిటీ ఫ్రమ్ ద నాజల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీని నాజల్ క్యావిటీని సపరేట్ చేసేది ఏంటి అంటే ప్యాలెట్ అనమాట. ఓకే, అండ్ ఫార్మ్స్ ద రూఫ్ ఆఫ్ ద మౌత్. దీని ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ మేక్స్ పాసిబుల్ టు చ్యూ
అండ్ బ్రీత్ ఎట్ ద సేమ్ టైం. రెండు సైమల్టేనియస్గా జరుగుతాయి అనమాట, చూయింగ్ అండ్ బ్రీతింగ్. ఈ ప్యాలెట్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది, సాఫ్ట్ ప్యాలెట్ అండ్ హార్డ్ ప్యాలెట్. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ద హార్డ్ ప్యాలెట్, ది యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ద రూఫ్ ఆఫ్ ది మౌత్ వచ్చేసి హార్డ్ ప్యాలెట్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై మ్యాక్సిల్లే అండ్ పాలటైన్ బోన్స్. మ్యాక్సిల్లా అంటే మనకు తెలుసు కదా, అప్పర్ జా బోన్, అండ్ పాలటైన్ బోన్స్. పాలటైన్ బోన్స్ ఎక్కడ ఉంటాయంటే హార్డ్ ప్యాలెట్ బ్యాక్ సైడ్ లో ఉంటాయి అనమాట. ఓకే, ఇట్ ఈస్ కవర్డ్ బై మ్యూకస్ మెంబ్రెయిన్, ఫార్మ్స్ ఏ బోనీ పార్టిషన్ బిట్వీన్ ఓరల్ అండ్ నాజల్ క్యావిటీస్. నెక్స్ట్ కమింగ్ టు ది సాఫ్ట్ ప్యాలెట్. సాఫ్ట్ ప్యాలెట్ ఏంటి అంటే ఇది, ఇక్కడ డయాగ్రామ్ లో రాంగ్ ఉందండి, ఇది దిస్ ఈజ్ సాఫ్ట్ ప్యాలెట్. ది సాఫ్ట్ ప్యాలెట్ ఫార్మ్స్ ద పోస్టీరియర్ పోర్షన్ ఆఫ్ ద రూఫ్ ఆఫ్ ది మౌత్. ఇట్ ఈస్ అన్ ఆర్చ్ షేప్డ్ మస్కులర్ పార్టిషన్ బిట్వీన్ ద ఓరోఫారింగ్స్ అండ్ నాజోఫారింగ్స్. ఇది ఆర్చ్ షేప్ లో ఉంది కదా, దిస్ ఈజ్ సాఫ్ట్ ప్యాలెట్. నెక్స్ట్ కమింగ్ టు ఉవిలా. ఉవిలా అంటే ఏంటి అంటే ఈ సాఫ్ట్ ప్యాలెట్ కి ఏదైతే హ్యాంగింగ్ ఉంది కదా, దీన్ని ఉవిలా అంటాం అనమాట. ఓకే, హ్యాంగింగ్ ఫ్రమ్ ద ఫ్రీ బార్డర్ ఆఫ్ ద సాఫ్ట్ ప్యాలెట్ ఈజ్ అ ఫింగర్ లైక్ మస్కులర్ స్ట్రక్చర్ కాల్డ్ ఉవిలా. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దీన్ని ఉవిలా అంటాం. ఓకే, ఉవిలా మీనింగ్ ఏంటి అంటే లిటిల్ గ్రేప్. డ్యూరింగ్ స్వాలోయింగ్ ది సాఫ్ట్ ప్యాలెట్ అండ్ ద uvula are drawn superiorly, closing off the nasopharynx and preventing the swallowed food and liquids from entering the nasal cavity. మనం ఎప్పుడైతే ఫుడ్ ని స్వాలో చేస్తామో లేదా లిక్విడ్స్ తీసుకుంటామో అప్పుడు ఈ సాఫ్ట్ ప్యాలెట్ uvula అనేవి రెండు పైకి లాగబడతాయి అనమాట. సో అప్పుడు నాజోఫారింక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మనం తీసుకునే ఫుడ్ నాజల్ క్యావిటీలోకి ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఇది uvula అనేది. డ్యూరింగ్ స్వాలోయింగ్ సాఫ్ట్ ప్యాలెట్ అండ్ uvula are moved up. ఓకే, nasopharynx is closed. Next, coming to the arches of soft palate, lateral to the base of the uvula are two muscular folds that run down the lateral sides of the soft palate. ఇక్కడ చూడండి ఫిగర్ లో సాఫ్ట్ ప్యాలెట్ అంటే ఇది. సో ఈ లేటరల్ సైడ్స్ 2 మస్కులర్ ఫోల్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది యాంటీరియర్ సైడ్ ఏమో పలాటోగ్లాసల్ ఆర్చ్ ఉంటుంది, ఇది యాంటీరియర్ సైడ్ పలాటోగ్లాసల్ ఆర్చ్ ఎక్స్టెండ్స్ టు ద బేస్ ఆఫ్ ద టంగ్. అదే పోస్టీరియర్ సైడ్ అయితే బ్యాక్ సైడ్, కొంచెం బ్యాక్ సైడ్. The palatopharyngeal arch extends to the side of the pharynx. దాన్ని palatopharyngeal arch అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాన్సిల్స్. టాన్సిల్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయండి, పాలటైన్ టాన్సిల్స్ అండ్ లింగ్వల్ టాన్సిల్స్. పాలటైన్ టాన్సిల్స్ ఆర్ సిచ్యువేటెడ్ బిట్వీన్ ది ఆర్చెస్. ఈ ఆర్చెస్ మధ్య కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్ లో, అవి పాలటైన్ టాన్సిల్స్. అలాగే లింగ్వల్ టాన్సిల్స్ వచ్చేసి సిచ్యువేటెడ్ ఎట్ ద బేస్ ఆఫ్ ది టంగ్, టంగ్ పైన ఉండేవి ఇవి లింగ్వల్ టాన్సిల్స్. నెక్స్ట్ కమింగ్ టు ది ఫాసెస్. ఫాసెస్ అంటే ఇందాక ఏం చూసాము అంటే ఓపెనింగ్ ఆఫ్ ద థ్రోట్. ఓకే, ఎట్ ద పోస్టీరియర్ బార్డర్ ఆఫ్ ద సాఫ్ట్ ప్యాలెట్ ది మౌత్ ఓపెన్స్ ఇంటూ ఓరోఫారింక్స్ త్రూ ద ఫాసెస్. ఫాసెస్ అంటే ప్యాసేజ్, ఓరల్ క్యావిటీ నుంచి థ్రోట్లోకి ఏదైతే ప్యాసేజ్ ఉంటుందో ఆ ఓపెనింగ్ ఏమంటాము అంటే ఫాసెస్ అంటాం. దిస్ ఈజ్ అ సమ్మరీ ఆఫ్ ఓరల్ క్యావిటీ స్ట్రక్చర్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెలైవరీ గ్లాండ్స్. ఇంట్రొడక్షన్ వచ్చేసి సెలైవరీ గ్లాండ్ ఈజ్ అ గ్లాండ్ that releases a secretion called saliva into the oral cavity. Next, functions of the saliva వచ్చేసి it lubricates food and oral tissues, dissolves food substances, begins chemical breakdown of food by enzymes. ఇక్కడ ఎంజైమ్ ఏది ఉంటుంది అంటే ఏది ఇన్వాల్వ్ అవుతుంది అంటే అమైలేస్ ఎంజైమ్. సలైవాలో ఉండే ఎంజైమ్ వచ్చేసి అమైలేస్. క్లెన్సెస్ మౌత్ అండ్ టీత్, కీప్స్ మౌత్ అండ్ ఫారింగ్స్ మాయిస్ట్. సలైవాలో ఏమేమి ఉంటాయి అంటే వాటర్, మ్యూకస్, సాల్ట్స్, ఎంజైమ్స్. salivary amylase starts digestion of starch. నెక్స్ట్ సెలైవరీ గ్లాండ్స్ లో మేజర్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, అలాగే మైనర్ సెలైవరీ గ్లాండ్స్ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. మైనర్ సెలైవరీ గ్లాండ్స్ అంటే ద మ్యూకస్ మెంబ్రేన్ ఆఫ్ ది మౌత్ అండ్ టంగ్ కంటైన్స్ మెనీ స్మాల్ సెలైవరీ గ్లాండ్స్. దీస్ గ్లాండ్స్ ఓపెన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వయా షార్ట్ డక్ట్స్ టు ద ఓరల్ క్యావిటీ. ఇన్ ద లిప్స్, బక్కల్ అంటే ఇన్ ద చీక్స్, పలాటల్ గ్లాండ్స్ అంటే ఇన్ ద palate, lingual glands అంటే ఇన్ ద టంగ్. All of these make a small contribution to saliva. Next, major salivary glands వచ్చేసి most saliva is secreted by the major salivary glands which lie beyond the oral mucosa into the ducts that lead to the oral cavity. There are 3 pairs of major salivary glands. ఏవేవి అంటే parotid, submandibular, sublingual glands. First coming to parotid glands. Parotid glands ఎక్కడ ఉంటాయంటే నియర్ ఇయర్, ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది parotid glands అన్నమాట. Located inferior and anterior to the ears between skin and master muscle. మాస్టర్ మజిల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది చీక్ మజిల్, ఇది చీక్ మజిల్ అంటే బక్సినేటర్ మజిల్. ఇది వచ్చేసి ఈ మజిల్ వచ్చేసి మాస్టర్ మజిల్. ఈచ్ సెక్రెట్స్ saliva into the oral cavity via parotid duct. ఓరల్ క్యావిటీలోకి saliva ఎట్లా సెక్రెట్ అవుతుంది అంటే త్రూ parotid duct. The parotid duct pierces the buccinator muscle to open into the vestibule opposite the second maxillary upper molar teeth. డయాగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదన్నమాట.
సెకండ్ మోలార్ ఆపోజిట్ పారోటిడ్ డక్ట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు సబ్ మాండిబులర్ గ్లాండ్స్. సబ్ మాండిబులర్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయంటే మాండిబుల్ ఏదైతే ఉంటుందో దానికి కొంచెం ఇన్ఫీరియర్గా ఉంటాయి అనమాట. ఫౌండ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ మౌత్. దే ఆర్ మీడియల్ అండ్ పార్ట్లీ ఇన్ఫీరియర్ టు ద బాడీ ఆఫ్ ద mandible. Their ducts, the submandibular ducts, run under the mucosa on either side of the midline of the floor of mouth and enter the oral cavity proper lateral to the lingual frenulum. టంగ్ కింద లింగ్వల్ ఫ్రెన్యులం ఏదైతే ఉంటుందో దాని ఏదర్ సైడ్స్ అనేవి సబ్మాండిబులర్ గ్లాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు సబ్లింగ్వల్ గ్లాండ్స్. సబ్లింగ్వల్ గ్లాండ్స్ అంటే బెనీత్ ద టంగ్ అండ్ సుపీరియర్ టు ద submandibular glands. They ducts, the lesser sublingual ducts, open into the floor of the mouth in the oral cavity proper. Submandibular glands ఏమో present inferior to the mandible. Sublingual ducts అయితే present superior to the submandibular glands. This is about salivary glands. ఒకవేళ మీకు సమ్మరీ కావాలంటే ఇది నోట్ చేసుకోండి. This is for minor salivary glands. This is a summary of major salivary glands. Next, coming to the composition of major salivary glands. The three major salivary glands differ in the type of acini. Acini అంటే ఏంటి అంటే సెక్రెటరీ పోర్షన్స్ ఏవైతే ఉంటాయో salivary glands లో వాటిని acini అంటాం అనమాట. ఓకే, parotid glands లో ఏముంటాయంటే కన్సిస్ట్ ఆఫ్ సీరస్ acini. సీరస్ acini అంటే సెక్రెట్ వాటరీ ఎంజైమ్ రిచ్ ఫ్లూయిడ్. అదే సబ్మాండిబులర్ గ్లాండ్స్ లో అయితే మ్యూకస్ acini ఉంటాయి అనమాట. సీరస్ acini ఎక్కువ సీరస్ acini ఉంటాయి. ఈ పర్పుల్ కలర్ లో ఉన్నవి ఎక్కువ సీరస్ acini అండ్ మ్యూకస్ acini వచ్చేసి లైట్ పింక్ కలర్ లో ఉన్నాయి కదా, అవి మ్యూకస్ acini అనమాట. మ్యూకస్ acini తక్కువ ఉంటాయి, సీరస్ acini ఎక్కువ ఉంటాయి. సో కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ సీరస్ acini అండ్ ఫ్యూ మ్యూకస్ acini. సబ్మాండిబులర్ ఎస్ ఫర్ సీరస్ అండ్ ఎం ఫర్ మ్యూకస్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సీరస్ ఉంటాయి. సీరస్ అంటే సెక్రీట్ వాటరీ ఎంజైమ్స్ రిచ్ ఫ్లూయిడ్. సబ్లింగువల్ గ్లాండ్స్ లో ఎక్కువ మ్యూకస్ acini ఉంటాయి, ఫ్యూ సీరస్ acini ఉంటాయి. ఎక్కువ మ్యూకస్ acini ఉంటాయి, ఫ్యూ సీరస్ acini ఉంటాయి. సో ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే పారోటిడ్ అంటే పీ ఫర్ ప్యూర్ సీరస్ అని గుర్తుపెట్టుకోండి. సబ్మాండిబులర్ కి ఎస్ఎం రెండు ఉన్నాయి కదా, సో ఎక్కువ సీరస్ ఉంటుంది, తక్కువ మ్యూకస్ ఉంటుంది అనమాట. అదే సబ్లింగువల్ అయితే ఎక్కువ మ్యూకస్ ఉంటుంది. సో మ్యూకస్ acini అనేవి ఎక్కువ ఉంటాయి, సీరస్ acini అనేవి తక్కువ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద సలైవా కాంపోజిషనల్ ఫంక్షన్స్. సలైవాలో 99.5% వాటర్ ఉంటుంది, అలాగే 0.5% సొల్యూట్స్ ఉంటాయి. ఇవే కాకుండా సొల్యూట్స్లో ఏమేమి ఉంటాయి అంటే అయాన్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్ అండ్ ఫాస్ఫేట్ బఫర్స్. ఈ రెండు బఫర్స్ అనమాట. డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉంటాయి, అలాగే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్లో యూరియా అండ్ యూరిక్ యాసిడ్. ఇప్పుడు మన స్కిన్ నుంచి ఏవైతే వేస్ట్ బయటకి ఎక్స్క్రీట్ అవుతాయో అలాగే ఈ సెలైవా ద్వారా యూరియా అండ్ యూరిక్ యాసిడ్ అనేవి బయటకు వెళ్తాయి అనమాట. అలాగే మ్యూకస్ కూడా ఉంటుంది ఆర్గానిక్ సబ్స్టెన్సెస్లో. ఇమ్యూనోగ్లోబులిన్ ఏ, బ్యాక్టీరియాలైటిక్ ఎంజైమ్ లైసోజైమ్, సెలైవరీ అమైలేస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కమింగ్ టు ఫంక్షన్స్. లూబ్రికేషన్ lubricates food and oral tissues, helps in chewing and swallowing. Dissolves food substances, helps in dissolving food so that we can taste it. Begins digestion. Salivary amylase అనేది మౌత్లో ప్రజెంట్ అయి ఉంటుంది సలైవాలో. ఓకే, ఇది దేనికి హెల్ప్ చేస్తుంది అంటే ఫర్ కెమికల్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్. కెమికల్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ స్టార్ట్స్ ఇన్ మౌత్. నెక్స్ట్ క్లెన్సింగ్ యాక్షన్. వాషెస్ అవే ఫుడ్ పార్టికల్స్ అండ్ హెల్ప్స్ టు కీప్ మౌత్ క్లీన్. నెక్స్ట్ ప్రొటెక్షన్. దీంట్లో ఇమ్యూనోగ్లోబులిన్ ఏ అనేది ఉంటుంది, అలాగే లైసోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఓకే, ఈ రెండు దేనికి హెల్ప్ చేస్తాయి అంటే ప్రొటెక్షన్ అనమాట. ప్రొటెక్ట్ అగేన్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్. అలాగే మెయింటైన్స్ ఓరల్ హెల్త్. బైకార్బోనేట్ అండ్ ఫాస్ఫేట్ బఫర్స్ ఏవైతే ఉంటాయో మనం తీసుకున్న ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో నుంచి యాసిడ్ అటాక్ జరగకుండా టూత్ డికేని ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ కాంపోజిషన్ ఆఫ్ సలైవా. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాసెస్ ఆఫ్ సెలైవేషన్ వచ్చేసి సెక్రేషన్ ఆఫ్ సెలైవాని సెలైవేషన్ అంటాం. ఇట్ ఈస్ కంట్రోల్ బై ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్. టోటల్ మన బాడీలో పర్ డే ఎంత ఎంఎల్ ఆఫ్ సెలైవా సెక్రేట్ అవుతుంది అంటే 1 to 1.5 లీటర్స్ ఆర్ 1 to 1.6 క్వార్ట్ అని కూడా అనొచ్చు. 1 క్వార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 946 ml. సో అప్రాక్సిమేట్గా 1 లీటర్ అనమాట. పారాసింపథటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు మన బాడీలో సెలైవా అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలాగే సింపాథటిక్ సిస్టమ్ యాక్టివేషన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్ కండిషన్లో ఉన్నప్పుడు సెలైవా అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇట్ లీడ్స్ టు డ్రై మౌత్. ఫంక్షన్స్ వచ్చేసి మాయిస్టన్స్ మౌత్, లూబ్రికేట్స్, హెల్ప్స్ స్పీచ్, స్వాలోయింగ్, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ డ్రైనెస్. ఒకవేళ డీహైడ్రేషన్ కండిషన్లో సెలైవా అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇట్ లీడ్స్ టు డ్రై మౌత్. సెలైవా స్టిమ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే బై టేస్ట్, స్మెల్, సైట్, సౌండ్ ఆర్ థాట్ ఆఫ్ ఫుడ్.
అలాగే రిఫ్లెక్స్ పాత్వే చూసుకున్నట్టయితే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు వెంటనే టేస్ట్ బడ్స్ అనేవి సెలైవేటరీ న్యూక్లియైని బ్రెయిన్ స్టెమ్లో ఉన్న సెలైవేటరీ న్యూక్లియైని యాక్టివేట్ చేస్తాయి అనమాట. పారాసింపాథిక్ సిస్టంలో క్రేనియల్ నర్వ్స్ ఏవేవి అనుకున్నాం మనము? C3, 7, 9 అండ్ 10 అనుకున్నాం కదా. సో 10 వచ్చేసి వ్యాగస్ నర్వ్, ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. అలాగే ఇక్కడ C7 అండ్ 9 నర్వ్స్ గుర్తుపెట్టుకోండి. 7th వచ్చేసి ఫేషియల్ నర్వ్, 9 వచ్చేసి గ్లాసోఫారింజియల్ నర్వ్స్ అనమాట. ఓకే, ఈ పారాసింపాథిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఈ నర్వ్స్ ఏం చేస్తాయి అంటే సెలైవరీ గ్లాండ్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో సెలైవా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెలైవా కంటిన్యూస్ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ స్వాలోయింగ్. ఇట్ వాషెస్ మౌత్, dilutes irritants, prevents fluid loss. With this we finish salivary glands.